నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, చక్కర్లు కొడతా ఉంది. ఏంటా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి బ్రేకింగ్ వేస్తా ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. సడన్గా చూసి నేను కూడా మరి ఏంటా నిర్ణయం, తనేమన్నా అరెస్ట్ కాబోతుందా, లేదంటే మరి ఈడీ విచారణకి మళ్ళీ పిలిచిందా, ఇంకేదైనా నిర్ణయం తీసుకుందా, రాజకీయాల నుంచి ఏమన్నా వైదొలిగే ఆలోచన ఏమైనా చేసిందా అని చెప్పేసి ఏంటా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఒక వార్త ఏంటంటే, తెలంగాణ జాగృతి అని చెప్పేసి తన ఉద్యమం టైంలో, ఇక ఉద్యమం ముసుగులో పెట్టిందంటారు, ఉద్యమం టైంలో పెట్టిందంటారు, విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు, లేదు అక్కను పొగిడేటోళ్ళు పొగుడతారు. అట్లా ఉద్యమం సమయంలో జాగృతి రూపంలో ఉద్యమంలోకి చొరబడింది కవిత అని చెప్పి అంటారు. జాగృతితో తెలంగాణ మొత్తాన్ని జాగృతం చేసిందని కూడా గొప్ప చెప్తారు. మరి నిజంగానే జాగృతం చేసిందా? బతుకమ్మని పరిచయం చేసిన అక్క అని చెప్పి కూడా గొప్ప చెప్తారు. మరి అంతకుముందు మన మహిళలు ఎవరు బతుకమ్మలు ఆడలేరా అనేది కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో అదే వార్త ఏంటా అని చెప్పేసి డిజిటల్ పేపర్కి వెళ్తే ఇందాక దిశలో కూడా ఒక వార్త ఏమని వచ్చిందంటే అది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇగో కవితక్క ఫోటోతోని పార్లమెంట్ ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం అంటూ కవితక్క ఫోటో వేసి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి, మర్చిపోయినా నేను, అక్క పెట్టింది తెలంగాణ జాగృతే కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతి కాదు, భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత అప్పుడు భారత జాగృతి అని కూడా పెట్టింది. మరి భారతదేశం అంతటా నిజంగా జాగృతం చేద్దాం అనుకుంది. పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం కూడా ఒకరోజు దీక్ష కూడా చేసినట్టు చూసినాం మనము. మరి ఆ తర్వాత ఆ దీక్ష ఎటుపోయిందో ఆమె ఎటుపోయిందో కూడా కనపడలేదు మనకు. సో అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు భారత జాగృతి విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలు రద్దు చేసినట్లు జాగృతి కార్యాలయం ప్రకటించింది. కమిటీల రద్దు వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటనలో వెల్లడించారు. కాగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఉన్న ఫలంగా కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందంటూ, ఇది పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు వాట్సాప్ లో కూడా చక్కర్లు కొడతా ఉంది. కవితక్క సంచలన నిర్ణయం, కవితక్క సంచలన నిర్ణయం అంటే అందరం కూడా కవితక్క ఏదన్నా మరి రాజీనామా చేసే యోచనలో ఉందా, లేకపోతే అరెస్ట్ అవుతా అని చెప్పి ఇంకేమన్నా నిర్ణయం తీసుకుందా, రాజకీయాల నుంచే వైదొలుగుతా అని చెప్పి ఏమన్నా నిర్ణయమా అని అనుకున్నాం కానీ కాదట. భారత జాగృతి ఏదో అప్పుడు పెట్టుకుంది కదా, సొంత కుంపటి అంటారు కదా, ఒక కుంపటి పెట్టింది. అప్పుడు ఆ కుంపటితోని ఈ రాష్ట్రంలో మొత్తం మహిళలందరికీ కూడా నేనే బతుకమ్మని పరిచయం చేసిన అన్నంత కటింగ్లు ఇచ్చింది మనకి అన్నారు చాలా మంది. అయితే ఇంత సడన్ గా కవిత కమిటీలు రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై జోరుగా చర్చ మొదలైంది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గులాబీ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు అంటూ, ఈ క్రమంలోనే భారత జాగృతి నేతలు సైతం కాంగ్రెస్ ఇతర పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో కవిత ముందే అప్రమత్తమై కమిటీలన్నీ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కమిటీల్లో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ తనతో పాటు బీఆర్ఎస్ పార్టీపై పడుతుందని అలర్ట్ అయ్యే కవిత కమిటీలన్నీ కూడా రద్దు చేసి విధేయులతో త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కవిత సడన్ గా భారత జాగృతి కమిటీలు అన్ని రద్దు చేయడానికి గల అసలు కారణాలు ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉందంటూ మళ్ళీ ఓ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అసలు ముచ్చట ఏమీ లేదు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకట్లేదనే వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. ఉన్న నేతలు కూడా ఆల్రెడీ ఉన్న ఎంపీలు పోతా ఉన్నారు, పార్టీలు మారుతా ఉన్నారు. అండ్ ఎంపీ అభ్యర్థులు అని అనుకున్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తలేరు. ఒక పక్క మనము నిన్ననే వార్తలు చూసినాం, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడున్న ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లునికి ఇస్తారు టికెట్, వాళ్ళ అల్లునికి ఇస్తారంటే గతంలో రాజశేఖర్ రెడ్డి పోటీ కూడా చేశాడు మల్కాజిగిరి. సో ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నాడేమో అని అనుకున్నారు ఇప్పటిదాకా. మల్లారెడ్డి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మల్లారెడ్డి మాత్రమే ధీటుగా ఎదుర్కోగలుగుతాడు అనే ఆలోచనలో పార్టీ కూడా ఉండే, ప్రజలు కూడా ఉండే. కానీ తీరా చూస్తే రాజశేఖర్ రెడ్డి కూడా సుముఖత చూపిస్తలేడు, విముఖత చూపిస్తుండు పోటీకి అని చెప్పి అన్నారు. అట్లా ఇవాళ మార్నింగ్ కూడా ఇంకొక వార్త ఏమొచ్చిందంటే, సాయి కిరణ్ యాదవ్, ఎవరు, తలసాని సాయి కిరణ్ యాదవ్, ఈయన గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి
కొడుకు, ఆయన తనయుడు గతంలో కూడా పోటీ చేసిండు, బట్ ఓడిపోయిండు కదా. ఈసారి మళ్ళీ తను పోటీలో ఉంటా అని చెప్పేసి చాలా రోజుల నుంచి, అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందేమో అన్న భ్రమల విపరీతంగా ఫ్లెక్సీలు ఫోటోలు వేసుకొని ఇక వచ్చే ఎలక్షన్లో ఎంపీ మావోడే అన్నంత కటింగ్లు ఇచ్చారు. కానీ ఆయన కూడా వెనక్కి జరిగినట్టుగా, నేను కూడా పోటీలో ఉంటలేను అని చెప్పే సంకేతాలని పార్టీకి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇట్లనే ఎక్కడ చూసినా సరే ఉన్న అన్ని నియోజకవర్గాలల్లో అసలు సిట్టింగ్ స్థానాలు ఉన్న ఎంపీలు కూడా వెనకంజ వేస్తున్నారని చెప్పేసి వార్త. సో ఇదే వార్తకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా ఏం ఆలోచన చేసిందంటే, అనవసరంగా ఈ టైంలో కనుక ఆల్రెడీ పార్టీలు మారుతూ ఉన్నారు, పార్టీలు జంప్ చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు బాధ అవుతుంది, నొప్పి అవుతుంది పార్టీలు మారడంలో చూస్తుంటే. మరి గతంలో అసలు ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీలోకి వెళ్ళి ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనుక్కున్నప్పుడు అట్లాంటి బాధలేం కనపడలే. అప్పుడు ఏమన్నారు, అభివృద్ధిని చూసి వచ్చారు, ఇలా కూడా అభివృద్ధిని చూసి పోతున్నారు అంతే, ఇలా ఏం బాధపడాల్సిన పడలేదు మీరు. అట్లనే అయితే పోతే మళ్ళీ రేపు పొద్దున ఈ కమిటీలకి వెళ్ళి కూడా జారిపోతా ఉంటే జాగృతి అధ్యక్షుడు పార్టీ మార్పు, జాగృతి ఉపాధ్యక్షుడు పార్టీ మార్పు అనుకుంటా ఇట్లా రోజొక్క వార్త వినపడితే తను మోరల్గా తను డిమోటివేట్ అవ్వడమే కాకుండా పక్కనున్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సైన్యం అని చెప్పుకుంటారు కదా, బీఆర్ఎస్ వర్గాలు కూడా కొంత డిమోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో ఇలాంటి రిస్క్ వద్దని, అది కాస్త ఇప్పటికే బాబుకి తెచ్చిన కలంకం చాలు, లిక్కర్ క్వీన్గా తెచ్చుకున్న పేరు గొప్పదైపోయింది. ఇక మళ్ళీ ఇంకా ఇది కూడా ఇట్లాంటిది కూడా పనిచేస్తే ఇక బాబుకి ఇంకా కనపడకుండా పోతాడు. ఇప్పటికే బాత్రూంలో కింద పడి దెబ్బ తాకించుకొని కూడా మళ్ళీ ఏదో నడుస్తూ ఉన్నాడు కట్టెపట్టుకొని, ఆయనతో నడవకుండా చేసే పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో కవిత మిగిలిన ఆ కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసి తన విధేయులతోనట, తన విధేయులు అంటే ఇక చెప్పు చేతలో పెట్టుకొని చెప్పినోడు ఉంటాడు కదా, చెప్తే తినేటోడు ఉంటాడు కదా, వాడిని పెట్టుకొని ఒక కమిటీ వేసుకుంటా అని అంటుందట. ఇక కమిటీ వేసుకుంటే దాన్ని చూసేటోడు అలా కార్యక్రమాలు ఏంటిది, సరే భారత జాగృతి పేరిట ఇప్పటిదాకా వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఎంత గొప్పవి, ఎవరికి ఉపయోగపడ్డాయి, మహిళా రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పి మరి మహిళలందరినీ జాగృతం చేస్తే మరి వాళ్ళందరూ కూడా మరి ఎందుకు కొట్లాడట్లేదు, ఎక్కడ జరగట్లేదు ఉద్యమాలు, మరి ఒక్కరోజు దీక్షతో ఎందుకు ఊరుకున్నట్టు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. చూద్దాం ఇక అసలు ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి కొంత తెర మరుగవుతున్నారు అనేది మాత్రం ఇప్పుడున్నటువంటి హాట్ టాపిక్.